వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. దిస్ ఈజ్ జి శంకరాచారి, డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ GOMS నంబర్ 7/25/2005లో రాజీవ్ యువ వికాస్ గురించి జీవో కూడా ఇష్యూ అయింది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మనకు ఆ జీవో ఇష్యూ అయినప్పటి నుంచి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మనకు గవర్నమెంట్ యొక్క మొన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు 31st రోజు మనకు ఒక VC కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా MD కాంతి వెస్లీ మేడం కూడా మాకు దాని మీద ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 5 లక్షల మంది అన్ఎంప్లాయీస్ యూత్ వాళ్ళకంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అందరికీ కూడా ఈ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఇది ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. గతంలో దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు 5th ఏప్రిల్ వరకు ఉండేను. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు అందరి కలెక్టర్ల యొక్క విన్నతి ప్రకారంగా అది 14th వరకు అప్లై డేట్ లాస్ట్ డేటు పొడిగించడం జరిగింది. దీంట్లో 4 రకాల స్కీమ్స్ ఉన్నాయి. 50,000 వరకు కూడా దే కెన్ అప్లై 50,000 ఆర్ 1 lakh వరకు తీసుకోవచ్చు. 2, 3, 4 lakhs వరకు కూడా ఇట్లా 4 కేటగిరీల విధంగా ఇందులో రాజీవ్ యువ వికాస్ కింద ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50,000కి మాత్రం 100% సబ్సిడీ, 100% సబ్సిడీ ఉంటుంది. దాంట్లో ఏ విధమైన ఇది లేదు. తర్వాత 1 lakh వాళ్ళకి మాత్రం 90% సబ్సిడీ, 10% బ్యాంక్ లోన్ ఉంటుంది. తర్వాత 2 lakhs వాళ్ళకు 80% సబ్సిడీ, 20% బ్యాంక్ లోన్ ఉంటుంది. 3 and 4 lakhs వాళ్ళకు 70% సబ్సిడీ, 30% బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో కూడా స్టేట్ లెవెల్ నుంచి కూడా ఆల్ బ్యాంకర్స్తో మాట్లాడడం జరిగింది. బ్యాంకర్స్ కూడా అందరికీ టార్గెట్స్ బ్యాంక్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవది, మన జిల్లాకు ఎన్ని టార్గెట్స్ అనేది కూడా మనకు 1-2 డేస్లో మనకు టార్గెట్ కూడా వస్తుంది. కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎంత టార్గెట్ వస్తుందో దాని ప్రకారంగానే మన పాపులేషన్ వైజ్గా మనం కలెక్ట్ చేసుకొని టార్గెట్స్ ఫిక్స్ చేసి బెనిఫిషరీస్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ రోజు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు మన జిల్లాలో ముస్లిం మైనారిటీస్ కానీ, బుద్ధిస్ట్ కానీ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా మనకు 1800 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. కిచెన్ మైనారిటీకి సంబంధించినవి ఈ రోజు వరకు 92 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఇంతవరకు ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఫిజికల్ కాపీ కంపల్సరీ MPDO ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరైనా కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఆ పోర్టల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఫిజికల్గా కూడా దే కెన్ అప్లై. ద అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ MPDO ఆఫీస్. బ్లాంక్ అప్లికేషన్స్ అన్నీ ఆల్ MPDO ఆఫీస్లో, రూరల్లో, అర్బన్లో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ దగ్గర మనకు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద యూత్, దోస్ హూ ఆర్ బిట్వీన్ 18 to 50 years, దే కెన్ approach the concerned MPDOs and municipal commissioners. They will get the blank applications. They can fill up all the applications and they will submit it to MPDO office. In continuation of that, మన DMW ఆఫీస్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ ఒకటి మేము రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఆ హెల్ప్ డెస్క్లో మీకు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా రిలేటెడ్ టు రాజీవ్ యువ వికాస్ సంబంధించిన ఏ ఇష్యూ అయినా కూడా మేము దానికి క్లారిటీ ఇస్తాము, క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాం. కనుక దే కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. దే కెన్ అప్రోచ్ by 10:30 to 5 o'clock up to 14th the help desk can work in DMW office. Then another one, మెయిన్గా ఇన్ని రోజులు ఎట్లా అంటే మనకు ఫిజికల్ అప్లికేషన్స్ అనేది ఇష్యూ లేకుండా మొన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పడం ఏంటంటే చాలామందికి ఈ పోర్టల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకోటి, గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ పోర్టల్లో అది ఫీజింగ్ ఉంటే వాళ్ళు అప్లై చేయలేరు. కనుక దే కెన్ టేక్ ఫిజికల్ అప్లికేషన్, దే కెన్ అప్లై ఇన్ MPDO ఆఫీస్. తర్వాత ఒక బెనిఫిషరీస్ ఇదివరకు ఏదన్నా ఫినాన్షియల్ బెనిఫిట్ పొందినట్టుంటే 5 years వరకు వాళ్ళకు మళ్ళీ ఈ అసిస్టెన్స్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ పొందడానికి వీలుండదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కంపల్సరిగా వాళ్ళకు ఇంకోటి, ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది కన్సర్న్డ్ మినిస్టర్ అప్రోచ్తోనే మనము
కన్సర్న్ ఎమ్మెల్యేలతో కూడా అప్రోచ్ అయ్యి ఆ బెనిఫిషరీస్ లిస్ట్ అంతా కూడా వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ గెటింగ్ అప్లికేషన్స్ దేర్ ఈజ్ అ వెరిఫికేషన్ టీము. జిల్లాలో కూడా ఒక కమిటీ ఉంది, మండల్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా కలిసి వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబుల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కలెక్టర్ గారి అప్రూవల్తో మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కరికి 15 days 20 days 1 month వరకు వాళ్ళకి అన్ని కూడా ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత June 2 వరకు అన్ని లబ్ధిదారుల యొక్క బెనిఫిషరీస్ ఫైనలైజ్ అయిపోయి June 2 నుంచి గ్రౌండింగ్ స్టార్ట్ అవుతుంది. కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మైనారిటీస్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మైనారిటీస్, యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్క అన్ఎంప్లాయ్ కూడా అప్లై చేయకుండా ఉండకూడదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.